తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో ఎన్నడూ లేని విధంగా రెబల్స్తో డేంజర్ బెల్స్ మోగనున్నాయా అంటే జవాబు అవును అనే వస్తుంది. పెందుర్తి సీటు విషయంలో తనకు దక్కనందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఎక్కడా తగ్గలేదు. ఆయనలో అసంతృప్తి అలాగే ఉంది. ఏకంగా బాబుతోనే వాదాపవాదం చేసిన మీదట బండారు ఆయనకే ఒక పెద్ద నమస్కారం పెట్టేసి బయటకు వచ్చేశారు. అంటే పెందుర్తిలో ఆయన జనసేన అభ్యర్థిని సహకరించరు. పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా 2014, 2019లలో పెందుర్తి టికెట్ అడిగిన బండారు అడ్డుకున్నారు. తమ ఇలాకాలో ఎలా అని నాడు బ్రేకులేశారు. కానీ పంచకర్ల ఈసారి వ్యూహం మార్చారు. జనసేనలో చేరి పొత్తుల పేరుతో సీటు సంపాదించారు. దాంతోనే బండారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బండారుకు ఈసారి ఎందుకు పట్టుదల అంటే ఆయనకు రాజకీయ వారసుడు ఉన్నారు. తన కుమారుడికి పెందుర్తి సీటును ఆయన కేటాయించాలని చూస్తున్నారు. పంచకర్ల గనక గెలిస్తే ఇక సొంత సీటుగా భావించి అక్కడే కుదురుకుపోతారు. అందుకే పొత్తులు అని కూడా చూడకుండా బండారు వ్యతిరేకిస్తున్నారు అని టాకు. ఆయన వీలైనంత వరకు సహాయ నిరాకరణ చేసి ఓడించే ప్రయత్నం చేస్తారు అని భావిస్తున్నారు. అదే జరిగితే ఈ సీటు వైసీపీకే. అదేవిధంగా మాడుగుల సీటు విషయంలో కూడా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు రెబల్గా పోటీకి దిగబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన పోటీకి దిగితే ఖచ్చితంగా వైసీపీకే లాభం. ఇప్పటికే బలం ఉన్న వైసీపీకి గవిరెడ్డి బంపర్ మెజారిటీ ఇచ్చేలా చూస్తారు. గవిరెడ్డి 2009లో ఈ సీటు నుంచి గెలిచారు. దాంతో ఆయన ఈసారి టికెట్ దక్కలేదని పార్టీ పెద్దల మీద మండిపోతున్నారు. ఆయన షాకింగ్ డెసిషన్ దిశగా సాగుతున్నారు అని టాకు. అదేవిధంగా విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీకి రాజీనామా చేయాలని చూస్తున్నారు. ఆమె 2014లో టీడీపీ తరపున ఈ సీటు నుంచి గెలిచారు. సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 2019లో టికెట్ దక్కాలి, కానీ ఇవ్వలేదు. ఈసారి ఇస్తామని నాడే హామీ ఇచ్చారంట. కానీ మరోసారి అశోక్ గజపతిరాజు చక్రం తిప్పి తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నారు. దాంతో ఆగ్రహంగా ఉన్న మీసాల గీత ఇండిపెండెంట్గా పోటీకి రెడీ అయిపోతున్నారు. విజయనగరం అసెంబ్లీ సీటులో మొత్తం 60 నుంచి 70 వేల దాకా తూర్పు కాపులు ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన గీత పోటీలో ఉంటే అది వైసీపీకి నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది. మొత్తం మీద చూస్తే రెబల్స్ ఇంకా చాలామంది ఉత్తరాంధ్రలో టీడీపీకి డేంజర్ బెల్స్ మోగించేలా ఉన్నారు.